అందరికీ హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు విజయ్ వ్లాగ్స్. ఈరోజు వీడియోలో ఓవెన్తో కానీ లేకపోతే ఎలక్ట్రిక్ బీటర్తో కానీ పని లేకుండా బేసిక్ వెనిలా స్పాంజ్ కేక్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. ఈ రెసిపీ ప్రాసెస్ చూసిన తర్వాత ఎనీ కేక్, బర్త్డే కేక్, యానివర్సరీ కేక్, న్యూ ఇయర్ కేక్, క్రిస్మస్ కేక్, ఇలా మీ ఇంట్లో జరిగే ఏ అకేషన్కైనా కూడా హ్యాపీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. కేక్ని చాలా సాఫ్ట్ అండ్ స్పాంజీగా వస్తుంది కేక్. నేను చెప్పే టిప్స్ అలాగే మెజర్మెంట్స్ ఫాలో అయితే. మరి లేట్ చేయకుండా ఈ స్పాంజ్ కేక్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం పదండి. ఫస్ట్ అయితే ఇలా మందంగా ఉండేది ఏదైనా ఒక పాత్ర తీసుకొని అందులో ఇలా ఒక లేయర్ ఇసుక వేసుకొని స్ప్రెడ్ చేసుకొని పెట్టుకోండి. శాండ్కు బదులుగా సాల్ట్ అయినా వేసుకోవచ్చు, లేదంటే ప్లెయిన్గా అయినా చేసుకోవచ్చు అండి. ఇలా శాండ్ వేసుకోవడం వల్ల ఏంటంటే కేకుకి అడుగు భాగంలోనే కాకుండా పై భాగంలో కూడా మంచి కలర్ వస్తుంది. టేస్ట్ అయితే సేమ్ ఉంటుంది, కాకపోతే శాండ్ వేసుకోకపోతే కలర్ అంత షేడ్ రాదనమాట. అలాగే ఈ శాండ్ని మీరు ఎన్నిసార్లు అయినా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇలాంటిది ఒక స్టాండ్ తీసుకొని మధ్యలో ప్లేస్ చేసుకోవాలి. ఇలా హీట్ బయటికి పోకుండా కవర్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో 10 మినిట్స్ పాటు ప్రీహీట్ చేసుకోవాలి. ఖచ్చితంగా ప్రీహీట్ చేసుకోవాలండి, లేకపోతే కేక్ సరిగ్గా బేక్ అవ్వదు. ఓకేనా? ఇప్పుడు కేక్ బేక్ చేసుకోవడానికి ఒక కేక్ టిన్ తీసుకొని అందులోకి ఇలా ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఇది వచ్చేసి 6 ఇంచెస్ కేక్ టిన్ అండి. మీ దగ్గర కేక్ టిన్ లేకపోతే నార్మల్ స్టీల్ గిన్నె కానీ లేదంటే లంచ్ బాక్స్ కానీ యూస్ చేసుకోవచ్చు. కాకపోతే ఫ్లాట్ సర్ఫేస్ ఉండేది తీసుకోవాలి. ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత అడుగు భాగంలో బటర్ పేపర్ పెట్టుకోవాలి. మీ దగ్గర బటర్ పేపర్ లేకపోతే జస్ట్ మైదా పిండిని డస్ట్ చేసుకొని పెట్టుకోవచ్చు. ఇప్పుడు కేక్ కోసం పిండి జల్లించుకోవాలి. అందుకోసం ఒక ప్లేట్ తీసుకొని అందులో జల్లెడ పెట్టుకోండి. జల్లెడ ప్లేస్లో మీరు స్ట్రైనర్ అయినా యూజ్ చేసుకోవచ్చు. ఇందులోకి 1 కప్ మైదా పిండి తీసుకోండి. బేకింగ్ సంబంధించి ఏ రెసిపీ చేసినా కూడా ఇంగ్రీడియంట్స్ అన్నీ రూమ్ టెంపరేచర్లో ఉండాలి. 1 కప్ మైదా పిండికి 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ తీసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని కూడా జల్లించుకోవాలి. ఖచ్చితంగా జల్లించుకొనే తీసుకోవాలండి. ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకొని ఒక మిక్సీ జార్లో 3/4 కప్పు దాకా షుగర్ వేసుకోవాలి. మూత పెట్టేసుకొని ఈ షుగర్ని మెత్తగా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1/3 కప్పు ఆయిల్ యాడ్ చేసుకోవాలి. 1/3 అంటే 1/2 కప్పు పైన 1 టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. అలాగే 1/2 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ కూడా వేసుకోవాలి. ఇది వచ్చేసి హై కాన్సన్ట్రేటెడ్ అండి, అంటే ఫ్లేవర్ ఎక్కువగా వస్తుంది. కొన్ని బ్రాండ్స్ అయితే వెనిలా ఎసెన్స్ తక్కువగానే ఉంటాయి ఫ్లేవర్. కాబట్టి మీరు ఫస్ట్ టైం ట్రై చేస్తున్నట్లయితే 1/2 టీ స్పూనే వేసుకొని ట్రై చేయండి. ఇప్పుడు ఇందులోకి 3 ఎగ్స్ ఇలా కొట్టి వేసుకోండి. చివరగా పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకొని మూత పెట్టుకొని గ్రైండ్ చేసుకోండి ఒక 2 మినిట్స్ పాటు. క్రీమీ టెక్స్చర్ వచ్చే వరకు గ్రైండ్ చేసుకొని ఇలా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి వేసేసుకోండి. ఇప్పుడు జల్లించి పెట్టుకున్న డ్రై ఇంగ్రీడియంట్స్ అంతా కూడా వేసుకొని మొత్తం కూడా బాగా కలుపుకోవాలి. ఇక్కడ మీరు ఎలక్ట్రిక్ బీటర్తో అయినా బీట్ చేసుకోవచ్చు, స్పాచులాతో అయినా కలుపుకోవచ్చు. నేను ఇక్కడ విస్కర్ యూస్ చేస్తున్నాను. మీరు ఏది యూస్ చేసినా కూడా ఒకే డైరెక్షన్లో కలుపుకోవాలి. అంటే ఫస్ట్ క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిప్పడం, ఆ తర్వాత యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిప్పడం అలాంటివి చేయకూడదు. అలా చేస్తే ఏమవుతుందంటే బ్యాటర్లో లమ్స్ ఫామ్ అయిపోతాయి, కేక్లో కూడా ఉంటల్లాగా ఫామ్ అవుతాయి. ఇలాగా ఒకే డైరెక్షన్లో రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కూడా కలుపుకోవాలి. ఇన్ కేస్ మీకు బ్యాటర్ గట్టిగా ఉంది అనిపిస్తే 1 or 2 స్పూన్స్ కాచి చల్లారబెట్టుకున్న పాలు యాడ్ చేసుకొని కలుపుకోవచ్చు. ఇప్పుడు ఈ బ్యాటర్ని అంతా కూడా కేక్ టిన్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. బ్యాటర్ వేసుకున్న తర్వాత ఇందులోకి నేను టూటీ ఫ్రూటీ వేసుకుంటున్నాను. మీకు ఇష్టమైతే డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని. ఆ తర్వాత 2-3 సార్లు ఇలా ట్యాప్ చేసుకోండి. ఎయిర్ గ్యాప్స్ ఏమన్నా ఉంటే పోతాయి. ఇప్పుడు ముందుగా 10 మినిట్స్ ప్రీహీట్ చేసుకున్నాం కదా, ఆ గిన్నెలోకి మిడిల్లో స్టాండ్ మీద మనం ప్రిపేర్ చేసుకున్న కేక్ టిన్ని పెట్టుకోవాలి. ఈ కేక్ టిన్కి చుట్టూ కూడా హీట్ తగిలేలాగా చూసుకోండి. ఇప్పుడు హీట్ బయటికి పోకుండా తిరిగి కవర్ చేసుకోండి. మీడియం ఫ్లేమ్లో పెట్టి 30 మినిట్స్ పాటు బేక్ చేసుకోండి. 30 మినిట్స్ తర్వాత అప్పుడప్పుడు చూసుకుంటూ బేక్ చేసుకోవాలి. టూత్ పిక్ కానీ నైఫ్ కానీ ఇలా గుచ్చి చూడండి. ఏమీ అంటుకోకుండా వచ్చిందంటే బేక్ అయిపోయినట్లే. అలా కాకుండా పచ్చిగా ఏదైనా బ్యాటర్ అంటుకుంటే ఇంకొద్దిసేపు బేక్ చేసుకోండి. ఇక్కడైతే బాగా బేక్ అయిపోయింది చూడండి, బాగా పొంగింది కూడా. వెంటనే స్టవ్ ఆఫ్ చేసి పక్కకు తీసేసుకుంటున్నాను. ఇలా తయారు చేసుకున్న కేక్ని వెంటనే కాకుండా పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే డిమోల్డ్ చేసుకోవాలి. ఇలా నైఫ్ యూస్ చేసి చుట్టూ స్క్రాప్ చేసేస్తే ఈజీగా వచ్చేస్తుందండి. చూడండి, కేక్ అయితే పర్ఫెక్ట్గా బేక్ అయిపోయింది, మంచి కలర్ కూడా వచ్చేసింది కదా. మరి మీరు కూడా ఈ స్పాంజ్ కేక్ని ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.
అలాగే మీకు ఏదైనా రెసిపీ కావాలన్నా కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సూపర్ టేస్టీ క్విక్ రెసిపీస్ కోసం విజ్జు వ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కీప్ వాచింగ్ విజ్జు వ్లాగ్స్.